హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాలు జరుగుతున్నాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంజాపురం, ఇది అమ్మ వాళ్ళ ఇంటికి ఎల్బినా నుండి ఇంజాపురం అనమాట. సో అమ్మ బోనం రెడీ చేస్తుంది. అండ్ మీరు బోనంలో ఏం ప్రసాదాలు పెడతారు అంటే, కొంతమంది నేను అక్కడ చూశాను వైట్ రైస్లో సమ్ ఏదో పెట్టుకొని కూడా వచ్చారు. నాకు అది అర్థం కాలేదు. మేమైతే పరమాన్నం, బెల్లం పరమాన్నం చేస్తాము. సో అదనమాట. ఇదిగోండి బెల్లం పరమాన్నం ఆల్రెడీ చేసింది మమ్మీ, పెట్టేసింది లోపల. అండ్ లోపల ఇక్కడ పైన మేము కొంచెం పచ్చిపులుసు పోస్తాము. మీరు పోస్తారా లేదా అనేది నాకు తెలీదు. పైన పచ్చిపులుసు పోసేసేసి ఇదిగోండి మా పాప స్టార్ట్ చేసేసేసింది. పూజ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది మా పాపనే. అండ్ ఒక 3-4 ఇయర్స్ అయితే తనే బోనం ఎత్తేస్తుంది. సో అదే అనమాట. మా మమ్మీ చెప్పాను కదండి, కంప్లీట్ చేసేసి ప్రసాదాలు అన్నీ పెట్టేసింది, రెడీ చేసింది. వేపమండలు అవన్నీ పెట్టామండి. పైన దీపం పెట్టేసాము. ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసి ఇగో మా బాబు వచ్చేసాడు. అది రివర్స్ తిప్పుతున్నాడు. వాడు ఇటు సైడ్ తిప్పరా అంటే మళ్ళీ ఇటు సైడ్ తిప్పుతున్నాడు. అండ్ వాడికే తిప్పడానికి రాదంటే ఇంకా ఆమె చేత్తో పట్టుకొని తిప్పిస్తాడు. ఇంకా మా మమ్మీ తిప్పిస్తుంది ఇద్దరితోటి, వినట్లేదు అని. సో అదనమాట. ఇప్పుడు మేము ఈవినింగ్ ఎత్తుకుంటామండి. ఎట్లా అంటే ఈవినింగ్ 5 తర్వాత ఎత్తుతాము. ఈవినింగ్ 5 తర్వాత ఎత్తుతాం కాబట్టి ఇప్పుడు 5 దాటిందండి. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు మనం 6 అట్లా అయిపోతుంది. బోనం అంతా సమర్పించడానికి అయిపోతుందని అట్లా చేస్తాము. అండ్ వీడు మా తమ్ముడు అండి. మా తమ్ముడు కాలు కడుగుతున్నాడు. అదే ముందే కాలు కడిగేసి ఇంటికాడ కాలు కడిగి తీసుకెళ్ళాలి కదా. సో అట్లా అనమాట. కంప్లీట్ చేసేసాము. అండ్ ఒక ఫోటో స్టిల్ కోసం మా హస్బెండ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్నది మా తమ్ముడు, డాడీ, మమ్మీ, కృతి అండ్ ధ్రువన్ కృతిక మీకు తెలిసిన వాళ్ళే కాబట్టి చెప్పనవసరం లేదు. మా హస్బెండ్ ఫోటో తీస్తున్నాడు, వీడియోలో ఉన్నాడు కాబట్టి తను మీకు కనిపించట్లేదు. అండ్ అట్లా అనమాట. అండ్ బయలుదేరామండి. బయలుదేరిపోయాము. మెల్లగా అక్కడ దాకా వెళ్ళే వరకు టైం పడుతుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయ్యాము. 5:15కి అట్లా స్టార్ట్ అయ్యాము. 5:30 టైం అయిపోయింది. సో ఇగోండి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ జాతర దగ్గరకు వచ్చాము. బోనాల జాతర అమ్మవారి దగ్గరికి, పోచమ్మ అమ్మవారి ఆలయం అన్నమాట ఇది. సో బయలుదేరిపోయాము. ఆల్రెడీ దగ్గరికి వచ్చాము. ఇంకోండి మీకు టెంపుల్ వ్యూ కనిపిస్తుంది ఇప్పుడు మీకు. చూడండి ఎంత ఫుల్ రష్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేం అర్థమైందంటే, పిల్లల్ని ఇక్కడికి అంటే మనం కూడా ఒకప్పుడు జాతరలో చేసేవాళ్ళం కదండి. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే పిల్లలకి ఇక్కడ చూసే వరకు ఏదేదో అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ చూసే వరకు మా పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మా డాడీ వాళ్ళని పట్టుకున్నాడు అనమాట. అక్కడ బెలూన్స్, ఐస్ క్రీమ్స్, ఏమంటారు పీచ్ మిఠాయిలు అన్నీ వాళ్ళకి ఇట్లా కళ్ళు ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట. ఐస్ క్రీమ్ కూడా అయితే ఇంకా మా చుట్టూ తిరిగాడు అనమాట. మా పాప ఏడుస్తుందని. సో లాస్ట్కి కొనిపించేదాకా ఇంకా అందరం లాస్ట్కి బోనం సమర్పించుకొని ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇదిగోండి బోనాదిగో. మా వాడు అప్పుడే ముఖం మార్చేశాడు, ఐస్ క్రీమ్ ఇప్పియట్లేదని. ఇదిగోండి వస్తున్నాము. ఇంకా వచ్చిన తర్వాత అక్కడ బోనం అమ్మవారికి బోనం ఒక 3 రౌండ్స్ తిరిగాము. 3 రౌండ్స్ తిరిగి బోనం సమర్పించుకున్నాము. మేము వచ్చే వరకు 6 అయింది. మేము సమర్పించుకున్నాక ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఈ క్లిప్ వచ్చేసి వీడియో ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను కదండి. వెళ్ళిన తర్వాత నేను 6:30 వరకు తర్వాత కూడా అక్కడే ఉన్నాము. 6:30 తర్వాత ఇంకా ఎక్కువ రష్ అయిపోయిందండి అక్కడ. ఇప్పుడుకున్న కన్నా మేము కొంచెం ముందెళ్ళిందే బెటర్ అనిపించింది. మాకు తొందరగా అయిపోయింది అనమాట. చూడండి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు. అక్కడ ఒక ఆమె ఉంది, వచ్చిన వాళ్ళందరికీ బోనం తీసుకొని ప్రసాదం కొంచెం వాళ్ళు తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ఇచ్చి, ఇదిగోండి నేను వెళ్తున్నాను లోపలికి, తీసుకొని ఇంకా అక్కడ కొంచెం పెట్టేసి మిగిలిన కుండలో మనకు కొద్దిగా పెట్టేసి ఇస్తారు. అక్కడ మనం తెచ్చిన పచ్చిపులుసు కానీ అమ్మవారికి అవన్నీ పెట్టేసి ఇస్తారండి. లోపలికి వెళ్తాము. సో అదనమాట. ఎక్కడెక్కడ బోనాలు జరిగాయి ఇప్పటి వరకు అనేది నాకు తెలిసి హైదరాబాద్లో మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అమ్మవారు ఊరికి వెళ్ళిపోతుంది అని అంటారు. సో ఊర్లో ఎక్కడెక్కడ ఈ వారము ఉన్నాయో కామెంట్ చేయండి. మాకైతే ఆల్మోస్ట్ సిటీలలో అయితే అయిపోయాయి. అండ్ మా ఇంటి సైడ్ అయితే కాలేదండి. మా అత్తగారి ఇంటి సైడు నెక్స్ట్ వీక్ ఉంది. సో అదనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అయిపోయింది. శ్రావణ మాసంలో ఇంకా ఎంతమందికి జరుపుకుంటారో కామెంట్ చేయండి. ముఖ్యంగా శ్రావణ మాసం ఇంకా మాకు కాలేదండి బోనాలు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మాకు ఉన్నాయి బోనాలు అనే వాళ్ళు కామెంట్ చేయండి.